దీపారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 31 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీధర్మ ఫంక్షన్ హాల్, అలంపురం, రాచర్ల రోడ్, ఆంధ్రజ్యోతి పక్కన, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. మొదటి ఆరాధన 7 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 విజయవాడ. శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6 కుకట్పల్లి, ఆదివారం. సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 8 ఏలూరు, మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 9 రాజమండ్రి, బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్. స్థలం చర్చిపేట, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 11 కాకినాడ, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 12 రావులపాలెం, శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో 4వ లైన్. నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీవెనలు కావాలి, నన్ను కొంచెం దీవించు, ఇలా దీవించు, ఇది ఉంటే చాలు, అది ఉంటే చాలు, నేను ఎక్కువేం కోరుకోవట్లేదు కదా బాబు, ఇదే కదా నేను కోరుకుంటున్నానని ఎందుకు అంత దిగజారిపోయి ఇదే అని అంటున్నావు? దేవుడు గొప్పవాడు, నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు. ఆయన అంటున్నాడు, ఈరోజు ఈ ప్రార్థనా శక్తి ప్రోగ్రాం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆకాశపు వాకిండ్లను ఇప్పుతాను. ఆశీర్వాద దీవెనలు ఎక్కడ దాగున్నాయో అలాంటి సీక్రెట్ ప్లేసులు, ఎవరికి తెలియని ప్లేసులు నేను ఓపెన్ చేస్తాను. అది వర్షం వచ్చినట్లుగా నువ్వు ఎక్కడున్నావు అక్కడ నీ ఇంటి మీద పడుతుంది. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు పడుతుంది, నువ్వు నడుస్తున్నప్పుడు పడుతుంది, నువ్వు కూర్చున్నప్పుడు నీ శిరస్సు మీదకి వచ్చి ప్రాప్తిస్తుంది ఆ దీవెన. ఆకాశపు వాకిండ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. నా బ్రతుకులో ఏ దీవెన లేదు, నా బ్రతుకులో ఏ శాంతి లేదు, నెమ్మది లేదని అనుకుంటావు కదా, దేవుడి దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అన్నీ వచ్చేస్తున్నాయి. నువ్వు అడిగింది ఒకటే, కానీ ఆయన నువ్వు ఊహించిన కార్యాలు, ఆశీర్వాదాలు నీ జీవితంలో ప్రకటించడం కదా, దాని నెరవేర్పు ప్రారంభమైంది ఈ దినం నుండి. నువ్వు యేసయ్య దీవెనలకు వారసురాలు అవుతావు. అబ్రహామును దేవుడు దీవించినందువల్ల అబ్రహాము ఆస్తికర్తగా, పాడి పంటలు కలిగి, గర్భఫలము కలిగి, వెండి బంగారములు కలిగి బహు గొప్పవాడు ఆయనని ఎలియాజరు అబ్రహాము గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఈ దినము దేవుడు నీకు ఆస్తిని అనుగ్రహిస్తున్నాడు. ఈ దినము దేవుడు నీ పట్ల కృప చూపిస్తున్నాడు.
నీకు రావాల్సిన ధనము నీ దగ్గరికి రావటానికి అది ఆల్రెడీ కదిలించబడింది, వచ్చేస్తుంది. నువ్వు నమ్ము. ఆయన నిన్ను బాధ పెట్టడు. నువ్వు మనసు పాడు చేసుకుని నీ జీవితంలో కుమిలిపోవద్దు. బలమైన ఆశీర్వాదాన్ని చూస్తున్నావు, బలమైన వెలుగు చూస్తావు, విస్తారమైన దీవెనలు ఎలాగుంటాయో నువ్వు చూస్తావు, సాక్ష్యం ఇస్తావు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 31 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీధర్మ ఫంక్షన్ హాల్, అలంపురం, రాచర్ల రోడ్, ఆంధ్రజ్యోతి పక్కన, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. మొదటి ఆరాధన 7:30 నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10:30 నుండి 1:30 వరకు. అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 విజయవాడ. శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 8 ఏలూరు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 9 రాజమండ్రి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్, స్థలం చర్చిపేట, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 11 కాకినాడ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 12 రావులపాలెం శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మా పాప పెళ్ళి 7 సంవత్సరాలు అయిందండి. 7 సంవత్సరాలకి 7 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫలితం ఏమీ దక్కలేదండి. అలాగే సత్యనారాయణ గార్డెన్కి ఆ పాప వచ్చిందండి. ఎంతో వేదనతో దుఃఖంతో కూర్చుందంటండి. ఇప్పుడైనా ఆ ఫలితం దక్కుతుందా? 7 లక్షల రూపాయలు అయింది, నాకు ఏ ఫలితం లేదు, 7 సంవత్సరాలు అయింది కదా అని బాధపడ్డదంటండి. ఆఖరు దాకా కూర్చునండి. అప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు 7 సంవత్సరాలు అయిందండి, మనం రాలేదు, 7 లక్షల రూపాయలు ఖర్చు అయింది, ఏమీ ఫలితం లేదు అంటే అయ్యగారు అన్నారంట, నోట్లో తైలం పోసి నువ్వు గర్భవతి అవుతావమ్మా అని చెప్పారంటండి. అలాగే పాప అయితే దుబాయ్ వెళ్ళిందండి. అలా ఆయన గారు దుబాయ్లో ఉంటారు. అక్కడైతే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి 3వ నెల. అంత మాత్రమే కాదు కానీ నా కుమారుడు సికింద్రాబాదు ప్రతి ఆదివారం వెళ్తారండి. మా కోడలు నా కొడుకు కూడా. ఆ పాప పుట్టిందండి. ముందు బాబు పుట్టాలండి అయ్యగారు అని చెప్పినప్పుడు, అలాగే అయ్యగారు అన్నారంట అప్పుడు బాబు పుడతాడమ్మా అని చెప్పారంటండి. ఆ పాపకు కూడా ఇప్పుడు 7వ నెల అండి. వాళ్ళకేమో 7వ నెల, పాపకు 3వ నెల అండి. ఇద్దరికి కూడా దేవుడు దీవించి ఆస్వాదించాడు. చూడండి, ప్రార్థన ద్వారా దేవుడు గర్వబలం ఇచ్చాడు. హల్లెలూయా. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 31 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీధర్మ ఫంక్షన్ హాల్, అలంపురం, రాచర్ల రోడ్, ఆంధ్రజ్యోతి పక్కన, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. మొదటి ఆరాధన 7:30 నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10:30 నుండి 1:30 వరకు.
అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 విజయవాడ. శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6 కుకట్పల్లి, ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 8 ఏలూరు, మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 9 రాజమండ్రి, బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్, స్థలం చర్చిపేట, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 11 కాకినాడ, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 12 రావులపాలెం, శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాదైతే పెదపట్లం గ్రామం అండి, నాది నాగమణి పేరు. మా మనవడి గారికి అయితే మరి పుట్టినప్పుడు హార్ట్లో హోల్ ఉందని చెప్పడం జరిగిందండి. భీమవరం తీసుకెళ్ళమన్నారు. మేమైతే ఇంకా కరోనా రావటం వల్ల 3 సంవత్సరం బట్టి తీసుకెళ్ళలేదు. మరి అయ్యగారు ప్రార్థన చేయించిన తర్వాత మరి అయితే మొన్న అమలాపురం తీసుకొచ్చి ఎక్స్రే తీయించిన తర్వాత అయితే హార్ట్లో ఏ ఓలు లేదమ్మని చెప్పడం జరిగిందండి. మంచిగా వచ్చిన రిపోర్ట్లు. అయ్యగారు ప్రార్థన దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడు. ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 31 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీధర్మ ఫంక్షన్ హాల్, అలంపురం, రాచర్ల రోడ్, ఆంధ్రజ్యోతి పక్కన, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. మొదటి ఆరాధన 7:30 నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10:30 నుండి 1:30 వరకు. అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 విజయవాడ. శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6 కుకట్పల్లి, ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 8 ఏలూరు, మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 9 రాజమండ్రి, బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్, స్థలం చర్చిపేట, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 11 కాకినాడ, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 12 రావులపాలెం, శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది మలిక్కుపురం అండి. మా పాపకు చాలా తేడా చేసింది. అమలాపురం హాస్పిటల్లో 10 రోజులు పెట్టామండి. వాళ్ళైతే సీరియస్గా ఉంది, తీసుకెళ్ళిపోమన్నారండి. కాకినాడ తీసుకెళ్తే వాళ్ళు ఏమో జాయిన్ చేసుకొని అన్నారు. ఇసాగయ్య గారు ప్రార్థన శక్తి మందిరంలోకి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నానండి. నేను ఎన్నో గొప్ప కార్యాలు చేసుకున్నాను. నా కూతురు బ్రతికించి ప్రభు అని ఐసీలో పెట్టినప్పుడు గంటకి వెళ్ళి ప్రార్థన శక్తి తైను రాసి ప్రభు నా కూతురు బ్రతికించన్నాను. ఒకరోజు అయితే టైం పెట్టారు, తెల్లారి తినగానే మేము చెప్పలేమన్నారండి. నా కూతురు బ్రతికింది, ఎంతో ఆరోగ్యం వచ్చిందండి, మంచి ఆరోగ్యం. ఇస్తున్న సాక్ష్యం దేవుడి. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు.
భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 31 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీధర్మ ఫంక్షన్ హాల్, అలంపురం, రాచర్ల రోడ్, ఆంధ్రజ్యోతి పక్కన, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. మొదటి ఆరాధన 7 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 విజయవాడ. శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6 కుకట్పల్లి, ఆదివారం. సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 8 ఏలూరు, మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 9 రాజమండ్రి, బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్, స్థలం చర్చిపేట, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 11 కాకినాడ, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 12 రావులపాలెం, శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. పాప పుట్టిందండి. పాపకి 7 నెలలు పుట్టేసిందండి. పాప బ్రతకదన్నారండి. తల్లి బిడ్డ కూడా బ్రతకదన్నారండి. అయినా దేవుని కృప వల్ల పెద్ద పాప బతికిందండి. 7 నెలలు పుట్టిందండి. పిల్లకి సంవత్సరం అయ్యేటప్పటికి మళ్ళీ బాబు కడుపుని పెట్టాడండి. బాబు కూడా అలాగే అవుతాడండి. అబార్షన్ చేయించమంటే వద్దన్నారండి వాళ్ళు అత్తరు. కానీ ఈ బిడ్డ అలాగే 9 నెలలు కూడా చాలా ఇబ్బందిగా పడ్డదండి పిల్ల కడుపుతో ఉండగా. కానీ 9 నెలలు దేవుడు కృపలో ఉంచి ఈసాగయ్య గారి ప్రార్థనకు ఉప్పలగుప్తం వచ్చానండి. ఆ బిడ్డలాగా ఈ బిడ్డ ఇలాగ బాక్స్లో పెట్టకూడదు. 7వ నెలలు అలాగే ప్రసవం అవ్వకూడదు. 9 నెలలు నిండాలి. బాక్స్లో పెట్టకుండా శుభ్రంగా పుట్టాలని నేను ఎంతో దేవుడిని ఉప్పలగుప్తం వచ్చి ప్రార్థన చేస్తే ఈసాగయ్య గారు మగ పిల్లాడు పుడతాడమ్మా అన్నారండి. అలాగే 9 నెలలు నిండి 3 కేజీలు ఉండి పిల్లాడు ఆరోగ్యంగా ఒక్కరోజు కూడా బాక్స్లో పెట్టకుండా మగపిల్లాడు పుట్టాడండి. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 31 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీధర్మ ఫంక్షన్ హాల్, అలంపురం, రాచర్ల రోడ్, ఆంధ్రజ్యోతి పక్కన, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. మొదటి ఆరాధన 7 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 విజయవాడ. శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6 కుకట్పల్లి, ఆదివారం. సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 8 ఏలూరు, మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 9 రాజమండ్రి, బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి.
సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్, స్థలం చర్చిపేట, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 11 కాకినాడ, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 12 రావులపాలెం, శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది బొమ్మడివారం అండి. దేవుని నామానికి వందనాలు, ఇస్సాగయ్య గారికి వందనాలు. మరి మా ఇంటి దగ్గర కొంతమంది చెప్తే విని వచ్చి ఫస్ట్ టైం వచ్చాను. ఉప్పలగుప్తం వెళ్ళాను. అక్కడ గర్భఫలం కొరకు అడిగితే మరి యాపిల్ ఇచ్చారు. యాపిల్ ఇచ్చిన ఆ నెలే నేను కన్సీవ్ అయ్యాను. మరి అలా 7 నెలలు వస్తాను అనుకున్నాను. అలా 7 నెలలు వచ్చాను. 7వ నెల ఇలా ఇస్సాగయ్య గారికి చెప్పాను, ఇలాగండి మీరు ప్రార్థన చేసి ఇచ్చారు. అలాగే నేను ప్రెగ్నెంట్ అయ్యాను, కన్సీవ్ అయ్యాను ఫస్ట్ మంత్లోనే. అలా ఎవరు కావాలని అడిగారు. పాప కావాలా బాబు కావాలంటే బాబు కావాలన్నాను. అయితే బాబుని ఎత్తుకుని రా అని చెప్పారు. మరి బాబు పుట్టాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 31 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీధర్మ ఫంక్షన్ హాల్, అలంపురం, రాచర్ల రోడ్, ఆంధ్రజ్యోతి పక్కన, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. మొదటి ఆరాధన 7:30 నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10:30 నుండి 1:30 వరకు. అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 విజయవాడ, శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6 కుకట్పల్లి, ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్, మూసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 8 ఏలూరు, మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 9 రాజమండ్రి, బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్, స్థలం చర్చిపేట, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 11 కాకినాడ, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 12 రావులపాలెం, శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్యకి వందనాలండి. ఇస్సాకయ్య గారికి వందనాలండి. యేసయ్య చేసిన మేలుకి నాకు చాలా ఎంతో గొప్ప మేలు చేశారండి ఆయన. నేను మంచి బాధలో వచ్చానండి ఇక్కడికి. ఇది 9వ నెల అండి. సాక్ష్యం చెప్పుకుంటున్నానండి. లివరు నాకు తేడా వచ్చిందండి. లివరు స్వస్థత జరిగిందండి. మరి అలాగే కీళ్ళ నొప్పులు అయ్యానండి. ఎప్పుడు 2,000, 3,000 రూపాయలు మందులు వేసుకునేదాన్ని అండి. అలాంటిది ఇక్కడికి వచ్చాక నేను అసలు మందులు వేసుకోవడం మానేశానండి. ఇస్సాకయ్య గారు తైలంతో నాకు స్వస్థత జరుగుతుందండి. ఆ తైలమే 7 చుక్కలు వేసుకోవడం అండి, ఒంటికి రాసుకోవటం జరుగుతుందండి. అది నాకు బాగా స్వస్థత జరిగిందండి నా ఆరోగ్యం. తర్వాత మళ్ళీనండి నేను ఎవరికో ఒకరికి పాప డబ్బులు ఇప్పించానండి. ఇప్పిస్తే ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వనంటున్నారండి. నేను ఇస్సాకయ్య గారి ప్రార్థన ద్వారా మొన్నటి నెలలో ఆయన మీకు బయటికి వెళ్ళండి డబ్బులు వస్తాయి విడుదల అని చెప్పేసి అన్నారండి. ఆ మాట ప్రకారమే నిన్నండి నాకు ఆ డబ్బులు అప్పచెప్పారండి. వాళ్ళు న్యాయాధిపతి కింద న్యాయం చేసి ఆయన నాకు ఇప్పించారండి. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు.
భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 31 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీధర్మ ఫంక్షన్ హాల్, అలంపురం, రాచర్ల రోడ్, ఆంధ్రజ్యోతి పక్కన, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. మొదటి ఆరాధన 7:30 నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10:30 నుండి 1:30 వరకు. అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 విజయవాడ. శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 8 ఏలూరు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 9 రాజమండ్రి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్, స్థలం చర్చిపేట, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 11 కాకినాడ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 12 రావులపాలెం శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.